మీ కొరకు దేవుని ఉద్దేశ్యం అనే ఈ ఇన్ఫోగ్రాఫిక్ లో మనిషి పాపం వల్ల దేవుని నుండి వేరుపడిన స్థితి నుండి యేసు క్రీస్తు ద్వారా మార్పు పొందుతూ దేవుని వెలుగులోకి చేరే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరించారు. మీ గమ్యం దేవుని కుటుంబంలో క్రీస్తుతో పరిపాలించడం, విశ్వాసులు సువార్తను మానవాళికి బోధించడం. ఇప్పుడు మీ ఉద్దేశ్యం దైవిక స్వభావాన్ని పెంపొందించుకోవడం, విధేయత, ప్రేమ, ధ్యానం ద్వారా దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించడం. యేసు క్రీస్తు ద్వారా మార్పు, ఆయన జీవితం మరియు త్యాగం మనకు మార్పుకు మార్గం చూపుతుంది. దేవుని స్వరూపంలో సృష్టి. మనిషి దేవుని వలె స్వభావం, భావోద్వేగాలు, ఇష్టాలు కలిగిన వాడిగా సృష్టించబడ్డాడు. మానవుడు వర్సెస్ దేవుడు. మానవుడు భౌతిక పరంగా పాపాత్ముడు, మరణించేవాడు. దేవుడు అపరిమిత ఆత్మతో చేయబడ్డాడు, అమర్త్యుడు, న్యాయ పరిపాలకుడు, సంపూర్ణ పరిశుద్ధుడు. పాపం ద్వారా అంతరం. పాపం ఆత్మను, లక్ష్యాన్ని, మానవాళిని దేవుని నుండి వేరు చేసింది. మొత్తం ఇన్ఫోగ్రాఫిక్ మనిషి పాపం నుండి విముక్తి పొంది క్రీస్తు ద్వారా దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది.